నమస్తే. ఏపీలో ప్రజలంతా ఒకటే చర్చించుకుంటున్నారు. అంటే ఏపీనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇప్పుడు ఒకటే వ్యత్యాసం చూస్తున్నారు. అదేంటి అంటే 2019 నుంచి 24 దాకా ఎన్నిసార్లు జగన్ దావోస్ వెళ్ళాడు అనేది ఒకటైతే ఒకే ఒక్కసారి వెళ్ళాడనేది అందరికీ అర్థమైపోయింది. అదేవిధంగా దావోస్ పర్యటన అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీజీ భరత్ గారు కావచ్చు, వీళ్ళు వెళ్ళిన పర్యటనలకు సంబంధించి పెట్టుబడులు ఎన్ని వచ్చాయని చెప్పి. అయితే దీనికి సంబంధించి చాలా సీరియస్గా నారా లోకేష్ గారు గుడివాడ అమర్నాథ్ని కౌంటర్ చేస్తూ మాట్లాడిన మాటలు మాత్రం చాలా వైరల్గా మారాయి. మొత్తానికి ఏం మాట్లాడారు ఏంటి అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పెట్టుబడులకు సంబంధించి చూసుకుంటే గత హయాంలో 2019 నుంచి 24 దాకా ఎలాంటి పెట్టుబడులు వచ్చాయనేది ఏపీ ప్రజలందరికీ అర్థమైంది. దానికి తగిన ఫలితమే 11 స్థానాలు అయితే కేటాయించారు. ఇప్పుడు దావోస్కి వెళ్ళినటువంటి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గతంలో కూడా 2014 నుంచి 19 లోపల దాదాపు 4 సార్లు వెళ్ళినటువంటి ఒక వైనం మనందరికీ తెలిసిందే. దాదాపు 80 కంపెనీలతో మాట్లాడి పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. ఆ పెట్టుబడులు మొత్తం కూడా ఎంతలా తిన్నారనేది ఇప్పుడు వైసీపీకి సంబంధించి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అంటే మాజీ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనేది ఏంటి అంటే, రాబోతున్న కంపెనీలన్నీ కూడా మేము ఎంఓఏ చేసుకున్నాయి, మేము మాట్లాడినవి మాత్రమే అని చెప్పేసి అయితే అంటున్నారు. సో మొత్తానికి దీని గురించి నారా లోకేష్ గారు చాలా మంచి కౌంటర్ అయితే ఇచ్చారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అమర్నాథ్ గారికి తెలిసింది ఏంటి, కోడిగుడ్డు మీద ఈకలు పీకటం తప్ప ఏం తెలుసు. ఆయన దావోస్ పర్యటనకి వెళ్ళమనంటే అక్కడ దావోస్ మీటింగ్ జరుగుతుంది, మీరు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి అని మాట్లాడిన వ్యక్తి, నువ్వు అసలు కంపెనీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అసలు అది కూడా ఎవరితో పోటీ పట్టు ఉన్నారా, లోకేష్ గారితోనా? అసలు ఆ స్థాయి ఉందా? ఎందుకంటే లోకేష్ గారు ఈ విజన్ వేరు. సో ఆయనకి బై బర్త్ నుంచి ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది, ఒక అవగాహన ఉంది. ఎందుకంటే విదేశాల్లో చదువుకున్నారు, సో అక్కడ కొద్ది రోజులు జాబ్ చేశారు. ఆయనకి విదేశాల్లో ఉన్నట్టు మన ఇండియాలో కూడా ఎలాంటి కంపెనీలు వస్తే బాగుంటాయి, పెట్టుబడులు ఎలా ఉంటే బాగుంటుంది, సో ఆయనకు ఒక అవగాహన ఉంది. అది కూడా కాకుండా ఇంకోటి చెప్పాల్సిన పని లేదు, నారా చంద్రబాబు నాయుడు గారి సన్ కాబట్టి ఆయనకి ఇంకా అవగాహన ఎక్కువే ఉంటుంది. వాళ్ళకి రోజు రోజు కూడా ఏం కొత్త వస్తున్నాయి, ఏ తెస్తే డెవలప్మెంట్ ఉంటుంది, సో ప్రజలకు ఇక్కడ ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అవగాహన ఉంటుంది. ఈ అమర్నాథ్ గారికి ఏముందండి అవగాహన? ఆయనకి ఏం తెలుసు అని అసలు? సరే ఆయనకి ఫస్ట్ అసలు ఆ మినిస్ట్రీ ఇవ్వటమే తప్పు. సరే ఇచ్చిన దానికి కూడా ఆయన ఎక్కడా కూడా పని చేయలేదు. మనం చూసాం గతంలో వాళ్ళు పెట్టుబడుల సదస్సుని వైజాగ్లో పెట్టి అసలు ఏం చేశారు? బజ్జీల కోట్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు, అవి కంపెనీలు అంట, బొబ్బట్ల కంపెనీ, చేపలు, రొయ్యలు, ఇలాంటివా షాపులు వాళ్ళు ఇచ్చింది. ఇంకా నూడిల్స్ బండ్లు, మటన్ కోట్లు, పాప్కార్న్ బండ్లు, వీటికి వాళ్ళు పెట్టుబడుల సదస్సుది. ఆ సదస్సుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? ఈ ఐపాక్ టీము వాళ్ళకందరికీ సూట్లు వేసేసి వాళ్ళని పంపించటం, ఈ చిన్న చిన్న బజ్జీ కొట్లు వీళ్ళు ఉన్న అందరికీ వాళ్ళకు కూడా సూట్లు తగిలిచ్చేసి పంపించేయటం, అది ఒక పెద్ద పెట్టుబడుల సదస్సు అంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి కూడా అన్నాడు, నేను పెట్టుబడుల సదస్సులో నేను ఏ రోజు కూడా అనుకోలేదు పులివెందులకి చేపలు, రొయ్యలు తీసుకొచ్చి అమ్ముతారని, పీతలు కూడా తీసుకొచ్చి అమ్ముతారని. అది ఎక్కడో సముద్రం పక్కన దొరుకుతుంది అనుకున్నాం, కానీ మన పులివెందులలో దొరుకుతుందని నేను అనుకోలేదు. అసలు ఎంత పిచ్చితనం వాళ్ళకి. పక్కన నెల్లూరు ఉందా, ప్రకాశం ఇది ఉందా? సో ఎన్ని అవర్స్ జర్నీ? 3-4 అవర్స్. సీ ఫుడ్కి అంత దూరం ఏముంది ఉంటుంది? ఇప్పుడు అదే తెలంగాణ అనుకున్నా కూడా ఈ తెలంగాణకే వస్తున్నాయి సీ ఫుడ్. పక్కన బార్డర్లో ఉన్న రాష్ట్రం అయ్యి, అది సముద్ర పక్కన ఒడ్డున ఉన్నరా ఇది రాష్ట్రం. ఆ రాష్ట్రానికి నేను సీ ఫుడ్ నా జిల్లాలో తీసుకొచ్చానంటే ఎంత పిచ్చితనం అసలు. అంటే అది కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మటన్ మాటలు కావచ్చు, చికెన్ మాటలు కావచ్చు, లేదంటే మీట్ మాటలు కావచ్చు, ఈ ఫిష్ గురించి కావచ్చు, అంటే ఎంత సిల్లీగా చీప్గా ఉంటుందని చెప్పి తను మాట్లాడేటప్పుడు తను ఒకసారి ఆలోచించుకోలేదంటే ఏం చెప్తారు? అంటే మీకు ఇక్కడ ఒకటే, ఇప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ మాటలు అట్లాగే ఉంటాయి, వాళ్ళ అవగాహన అంతే. దానిలో మనం ఇప్పుడు తీరా ఓటేసే వరకు ప్రజలకు కూడా ఎవరికీ తెలియదు ఆయన ఏదో చాలా సాధిస్తాడు, చాలా ఏదో చేస్తాడని అనుకుంటాం. సో ఓటేసిన తర్వాత కదా తెలుస్తుంది ఈయన అవగాహన అంతే, ఇక్కడికే ఆగిపోయి ఉన్నాడు.
సో ఇలాంటి ఆయన్ని మనం ఎన్నుకోకూడదనే కదా తర్వాత ప్రజలకైనా తెలిసింది. ఇప్పుడు వాళ్ళైనా కూడా ఆలోచించారు, ఈయనేంటి చేపలు ఈ రొయ్యలకిను ఈ పీతలకి ఇది సీ ఫుడ్ అక్కడే దొరుకుతుంది, నేను దాన్ని ఇక్కడ తెప్పించేసానంటే ఏదో అంతరిక్షం నుంచి ఏదో పట్టుకొచ్చినట్టు హైదరాబాద్కి సముద్రం తీసుకొస్తానన్నట్టు ఉంటుంది, ఏదో సినిమాలో చెప్పినట్టు. అసలు ఎక్కడో భూమండలంలో దొరకంది నేను పట్టుకొచ్చినాను అన్నట్టు ఉంటుంది. ఈవేళ రేపు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎలా ఉంది, ఏదో ఫారిన్లో దొరికే ఫ్రూట్ ఇక్కడ దొరుకుతుంది. అలా అంత బిజినెస్ పరంగా అంత డెవలప్ అయిపోయి అన్ని ఏది ఎక్కడ కావాలన్నా దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా. అలాంటిది ఈయన ఏదో సీ ఫుడ్ 2 గంటలు 3 గంటల జర్నీ, వాళ్ళకి 2 గంటల జర్నీలో దొరుకుతుంది సీ ఫుడ్. అలాంటి దాన్ని సముద్రం పక్కన ఉన్నదాన్ని దాన్ని తీసుకొచ్చాడంట. ఇంకా ఏంటి ఆయన అవగాహన అక్కడికే ఆగిపోయింది. అయితే ఇదే కాకుండా సాక్షి పత్రికల్లో కావచ్చు, సాక్షికి సంబంధించిన ఛానల్లో కావచ్చు, దారి ఖర్చులు కూడా రావట్లేదు. ఏదైతే దావోస్ పర్యటన అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి ఒక ప్రకటనలు కావచ్చు, వాళ్ళు వేసినటువంటి ఒక ఛానల్లోకి సంబంధించినటువంటి వార్తలు కావచ్చు, దీనికి సంబంధించి నిజంగా చాలా పెద్ద కౌంటర్ అయితే ఇచ్చారు. సో మొత్తం నిజంగా పెట్టుబడులు వచ్చాయా లేదా అంటే ఏం చెప్తారు? మిట్టల్ స్టీల్ కంపెనీ అసలు అది 1,35,000 కోట్లు. అదే కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, టాటా గ్రూప్సే కానివ్వండి, టీసీఎల్ కానివ్వండి, ఇట్లాంటివి చాలా కంపెనీస్ అసలు 22 కంపెనీల వరకు యాక్చువల్లీ రావటం జరిగింది ఈ 7 నెలల్లో. 7 శ్రీ సిటీలు కానివ్వండి, ఇట్లాంటివి 22 కంపెనీ ఇది రావటం జరిగింది. ఇవన్నీ కూడా 6,47,000 కోట్ల 646 కోట్లు. అది అంత మొత్తంలో ఈ 7 నెలల్లో తీసుకొచ్చారనంటే ఎంత ఏ స్థాయిలో అభివృద్ధిలో కష్టపడుతున్నారు అక్కడ. నారా చంద్రబాబు నాయుడు గారే కానివ్వండి, లోకేష్ గారే కానివ్వండి, కూటమి ప్రభుత్వం అంతా కూడా కానివ్వండి. సరే, ఈ దీనిలో ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుందో అండి, 4,05,225,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తానని మాట ఇచ్చారు యువతకి. అది 7 నెలల్లోనే మీకు ఆ రకంగా దాదాపుగా 4 లక్షలు వచ్చింది. ఇదంతా కంప్లీట్ చేస్తారు, 4 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే చెప్పారో అది 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు పైచిలకే ఇవ్వగలుగుతారు ఆయన. ఆ స్థాయి అలాంటిది. సో ఇంత అభివృద్ధి ఇక్కడ చూస్తే ప్రతి స్టేట్లో, ఇప్పుడు ఇక్కడ అనకాపల్లి దగ్గర చూస్తే అన్ని వేల ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాల అవకాశాలు అక్కడ అదే మిట్టల్ స్టీల్ కంపెనీ వస్తాయి. అనకాపల్లి కానివ్వండి, కర్నూలు, వైజాగ్ కానివ్వండి, ఇంకా టీసీఎల్ లాంటి కంపెనీలు రావటమే కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్కే కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అండి అన్ని చోట్ల, కడప జిల్లాకు కూడా అండి, అన్నమయ్య జిల్లాలో కూడా ఉంది శ్రీ సిటీ కానివ్వండి. అంటే ఏదైతే రాయలసీమ జిల్లాలలో వాటర్ కొంచెం ఇబ్బంది, అలాంటి చోటకి అక్కడికి ఏమొస్తే బాగుంటాయి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇట్లాంటివి కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉంటే బాగుంటుంది అనే దానికి అక్కడ చేస్తున్నారు కదా. కానీ ఇక్కడ ఒకటేనండి, చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికి టైంతో అవసరం లేదు, పబ్లిసిటీ అవసరం లేదు. అది కావాల్సింది చేపల కొట్టు పెట్టినా పబ్లిసిటీ కావాల్సింది జగన్మోహన్ రెడ్డికి. నారా చంద్రబాబు నాయుడికి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చిన వ్యక్తికి ఆయనకి పబ్లిసిటీ అవసరం లేదండి. ఆయన పని మీద దృష్టి ఉంటుంది. నేను చేసింది పని మూలన ప్రజలు వాళ్ళు బాగుపడితే వాళ్ళే చెప్పుకుంటారు, అదే ఆలోచన ఆయనకి. సో మనం పని మీద ఫోకస్ చేయాలి అనే ఆలోచన. ఈ చేపల కోట్లు, రొయ్యల కోట్లు, మటన్ కోట్లు, ఈ రోజా కూడా ఇట్లాంటివే మాట్లాడు, రోజు 1 కిలో చికెన్ తినాలండి, ఇట్లాంటివి కదా చెప్పిన మాటలు కూడా. చికెన్ షాపులు, నూడిల్స్ బండ్లు, ఇది సదస్సు వైజాగ్లో పెట్టారు. అంటే వీళ్ళు ఏంటంటే అందరూ విదేశాలకు వెళ్ళి కంపెనీలు తీసుకొని వస్తారు, వీళ్ళే కూర్చొని బజ్జీ కొట్ల వాళ్ళను వాళ్ళని పిలుచుకొని నూడిల్స్ బండ్లు పిలుచుకొని ఇట్లాంటివి. ఆ నూడిల్స్ బండ్లు ఇట్లాంటివి ఎక్కడ ఉంటాయి, రేపు పొద్దున ఏదైనా పెద్ద ఇండస్ట్రీ వస్తే వాళ్ళు అక్కడ చిన్న షాపులు పెట్టుకుంటే వాళ్ళకి అప్పుడు ఉపాధి అనేది ఉంటుంది. చెప్పినటువంటి ఒక కంపెనీలు అన్ని పక్కన పెట్టే బండ్ల గురించి వీళ్ళు మాట్లాడారు. అసలుదే లేనప్పుడు ఈ బండ్లు ఎందుకండి? ఇప్పుడు వ్యాపారం జరగాలంటే సంపాదించేవాడు ఉంటే ఇవి కొనుక్కుంటాడు. సంపాదనే లేకుండా ఉంటే అంటే యువతంతా కూడా మీరు ఈ కోట్లు పెట్టుకొని బతకండి అని ఇచ్చిందా, లోన్స్ ఇస్తాను అన్నాడా? అదే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన అక్కడికే ఆగిపోయింది. ఆయన ఇంకోటి కూడా చేయాలి అంటే వాళ్ళ పిల్లల మటుకు లండన్లో వెళ్ళి చదువుకోవచ్చు, ఇక్కడ యువత మటుకు ఇట్లాంటి కోట్లు పెట్టుకొని బతకాలా? సో అది ప్రజలు అది గుర్తించారు అసలు.
ఎస్పెషల్లీ ప్రజలు గుర్తించారు. ఆయన పిల్లలేమో లండన్లో చదువుకోవాలి, మన పిల్లలేమో ఇంజనీరింగ్లు బీటెక్లు చేసేసిన పిల్లలేమో ఈ బజ్జీ కోట్లును, ఈ నూడిల్స్ బండ్లు, పాప్కార్న్ బండ్లు, ఈ మటన్ కోట్లు ఇవి పెట్టుకొని బతకాలా? ఇలాంటి డైరెక్షన్ ఇస్తున్నాడా యువతకి అనేదే కదా వాళ్ళు ఆలోచించారు. అందుకే చక్కగా 11కు చేశారు. ఆ 11 కూడా నెక్స్ట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఇదంతా ఇంత అభివృద్ధి ఈరోజు ఇంత పెట్టుబడులు పెట్టడానికే కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ మనిషి. సో దానికోసం ఆటోమేటిక్గా వస్తాయండి. ఇప్పుడు దావోస్కి వెళ్ళి ఆ రోజుటికి ఆ రోజే ఏ కంపెనీలు కూడా రావండి, ముందు ప్రీ ప్లాన్ ఉంటుంది. సో వాళ్ళు గతంలో అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వేరే పక్క రాష్ట్రాలలో ఏదో 1,00,000 కోట్లు వచ్చినాయో 2 లక్షలు వచ్చాయో అని మాట్లాడుతున్నారు. కానీ మనకు గత 7 నెలలుగా 6 లక్షల కోట్ల పైనే వచ్చేసింది. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందిన చోట ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, స్టార్ హోటల్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఉన్నాయి, రోడ్స్ బాగున్నాయి, రింగ్ రోడ్లు ఉన్నాయి, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళకి వచ్చింది 1,00,000-2 లక్షల కోట్లే. కానీ ఏపీకి అవేమీ లేకుండా ఇన్ని కంపెనీస్ 22 కంపెనీసే కానివ్వండి, 6 లక్షలకు పైగా కోట్లలో మనకు పెట్టుబడులే కానివ్వండి, 4 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలే కానివ్వండి, ఇవన్నీ వచ్చాయి అనంటే ఎవరి ఇమేజ్ అండి ఇది? నారా చంద్రబాబు నాయుడు గారిని చూసే కదా. సో ఆ మినిస్టర్గా ఉన్న ఇప్పుడు లోకేష్ గారు కూడా యువతకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన పడే కష్టం కూడా కనపడుతుంది ఇక్కడ. వీళ్ళకి తెలియని జనం ఏంటి అనుకుంటున్నారంటే దావోస్కి వెళ్ళారు, అక్కడ ఏది రాలేదనంటే అక్కడ ఒక మాట్లాడుకుంటారు. సరే ఇప్పుడు ఈరోజు మాట్లాడొచ్చారు, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఇంకా వస్తారు అక్కడి నుంచి. అంటే ఆ రోజు పేపర్కి ఇచ్చుకోవటానికి కాదు కదా, ఇది లాంగ్ టర్మ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అభివృద్ధి తొందరగా ఒక 1 ఇయర్లో కానీ జరిగిపోతే సో నెక్స్ట్ ఇప్పుడు మనకు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. మెయిన్ వాళ్ళు వచ్చి దిగాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి. అది ఏంటి ఏ చెన్నైలోనో ఏ తెలంగాణలో దిగటమో, హైదరాబాదే కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు రావటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ అది కాదు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడాలి, స్టార్ హోటల్స్ కట్టాలి, అవుటర్ రింగ్ రోడ్లు పడాలి, ఎలక్ట్రిక్ ట్రైన్లు ఉండాలి, బుల్లెట్ ట్రైన్స్ రావాలి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. రైల్వే జోన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు కూడా అవి కూడా జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం అభివృద్ధి కనపడినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. తొందరగా ఏదైతే అనుకున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అయితే ఆయనకి ఏదైతే అనుకున్నారో దానికి ముందే రీచ్ అయిపోతారని అయితే ఈ రకంగా పనిచేస్తే ఖచ్చితంగా రీచ్ అయిపోతారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సాక్షి రాస్తున్నటువంటి ఒక తప్పుడు రాతలు కావచ్చు, లేదంటే వైసీపీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నటువంటి అబద్ధ ప్రచారాలు కావచ్చు, ఏపీ ప్రజలు నమ్మడం లేదు. ఏవైతే పెట్టుబడులు వచ్చాయో చాలా కాన్ఫిడెంట్గా బయట పెట్టి మరీ నారా లోకేష్ గారు చెప్పారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.